ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానానికి సిఈసి ఓకే. ఇంకా దొంగ ఓట్ల ప్రసక్తే ఉండదు. ఓటర్ ఐడితో గుర్తించినాకే బటన్ నొక్కడానికి అవకాశం ఇస్తారు. ఇది పాపం జగన్ రెడ్డి ముఠాకి ఇబ్బంది కలిగించే వార్తే. మరి దీని మీద కోర్టుకు వెళ్తాడని చూద్దాం. కోర్టుకి వెళ్ళినా చల్లదనుకోండి. ఆధార్ కార్డులతో ఓటర్ గుర్తింపు కార్డులను అనుసంధానించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి మంగళవారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై త్వరలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈసీలకు చెందిన నిపుణులు సంప్రదింపులు జరుపుతారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఈసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, యుఐడిఏఐ సిఇఓ పాల్గొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి ఉనికిని నిర్ధారించడానికి ఆధార్ ప్రాతిపదిక నిలుస్తుంది. అందుకే మేము ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేస్తున్నాం. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23/4, 23/5, 23/6 సెక్షన్ల ప్రకారం 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము ఈ ప్రక్రియను చేపడుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. అది స్వచ్ఛందమే. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటర్ ఐడితో ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఆధార్, ఓటర్ ఐడీల అనుసంధానాన్ని పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువేది లేదని ఇప్పటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యం మాత్రమే తమకు ఉందని పేర్కొంది. ఓటర్ ఐడితో ఆధార్ను లింక్ చేసుకుని వారి పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23ని 2021 ఎన్నికల చట్టాల సవరణ చట్టం ద్వారా సవరించారు. దీని ప్రకారం ఒక భారత పౌరుడి ఓటర్ గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్ కార్డును స్వచ్ఛందంగా చూపించమని అతడిని అడిగే అధికారం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది. ఇంకెక్కడ మెలికెందుకు? స్పష్టంగా ఓటర్ కార్డుతో ఆధార్ను లింక్ చేస్తే దొంగ ఓట్ల బాధ ఉండదు. నిజమైన భారత పౌరులు ఎవరో తెలిసిపోతుంది. దీనికి ఇంకా ఒకళ్ళు అబ్జెక్షన్ చేసేదే ఉంది. ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? తప్పే ఉంది. బ్యాంకుల్లో ఆధార్ని లింక్ చేస్తున్నారు. అలాగే ఓటర్ ఐడితో లింక్ చేస్తే తప్పే ఉంటుంది. ఎందుకు ముసుగులో కుదులాట? తేల్చి చెప్పవచ్చు కదా ప్రభుత్వాలు. స్పష్టంగా ఆధార్తో లింక్ అయిన ఓటర్ ఐడి ఉంటేనే ఓటింగ్లో పాల్గొనొచ్చని చెప్పడానికి భయం ఎందుకు? ఇబ్బంది ఎందుకు? ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి.